హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. రీసెంట్గా హైదరాబాద్లో జరిగిన ఒక పబ్లిక్ మీటింగ్లో మోడీ సిటిజన్స్ని అడ్రస్ చేస్తూ కొన్ని సర్ప్రైజింగ్ రిక్వెస్ట్ అన్నది చేశారు. అవేంటి? ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే, పెట్రోల్ డీజిల్ అన్నెసరీగా వేస్ట్ చేయకండి, ఫారిన్ ట్రిప్స్ కుదిరినంత వరకు అవాయిడ్ చేయండి, అండ్ వన్ మోర్ థింగ్, గోల్డ్ని 1 year వరకు పోస్ట్పోన్ చేయడానికి ట్రై చేయండి, అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆన్లైన్ మీటింగ్స్ ప్రిఫర్ చేయండి. ఇది మోదీ గారు చెప్పారు. అలా స్పీచ్ వచ్చిందో లేదో వెంటనే మీమ్స్, ట్రోలింగ్స్ అన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి. మన లైఫ్లో ఆయన ఎందుకు ఇంటర్ఫీర్ అవుతున్నారు, అండ్ ఆయనే చాలా ఫారిన్ టూర్స్కి వెళ్తూ ఉంటారు అని క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు. కానీ దీని వెనుక ఒక సీరియస్ ఎకనామిక్ క్రైసిస్ రీజన్ కూడా ఉంది. అసలు ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది? 2026 మార్చ్లో ఇరాన్ ఇజ్రాయెల్ వార్ వల్ల స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనే సీ రూట్ బ్లాక్ అయింది. ఇది వరల్డ్ ఎకనామీకి చాలా ఇంపార్టెంట్ రూట్. వై అంటే వరల్డ్లో 20% ఆఫ్ ఆయిల్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కూడా ఈ సీ రూట్ నుంచే జరుగుతాయి. ఇరాన్ ఈ రూట్ని బ్లాక్ చేయడం వల్ల ఫ్లైట్ టికెట్స్ పెరిగిపోయి, అండ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగిపోయి, అండ్ ఫ్యూయల్ ప్రైజెస్ కూడా పెరిగిపోయాయి. వరల్డ్ మొత్తం ఇలానే ఉంది సిచ్యువేషన్. కానీ మెయిన్ థింగ్, ఇండియాకి ఇది ఎందుకు పెద్ద ప్రాబ్లం అయింది అంటే, ఇండియాలో 90% ఆఫ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకున్నదే ఉంటుంది. అంటే మన కంట్రీలో ప్రొడ్యూస్ అయ్యే ఆయిల్ చాలా తక్కువ. పక్క దేశాల నుంచే మనం ఆయిల్ అన్నది ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో పక్క దేశాల నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం అంటే వాళ్ళకి మనం పే చేయాలి. ఇక్కడే అసలు ఇష్యూ స్టార్ట్ అవుతుంది. మెయిన్గా మనం రూపీస్ యూస్ చేస్తాం కదా, వాళ్ళకి పేమెంట్ ఎలా చేస్తాం? మనం వాళ్ళకి డాలర్స్లో పే చేస్తాం. డాలర్స్ అన్నది మన దగ్గర రిజర్వ్ ఉంటాయి, సో వాళ్ళకి మనం డాలర్స్లోనే పే చేయాలి. సింపుల్గా చెప్పాలి అంటే ఇండియాలో మనం రూపీస్ యూస్ చేస్తాం, కానీ వరల్డ్ మొత్తం యుఎస్ డాలర్స్లోనే ఎక్స్చేంజ్ అన్నది అవుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్, సౌదీ అరేబియా నుంచి ఆయిల్ కొన్నాం అనుకోండి, వాళ్ళకి ఇండియన్ రూపీస్ తీసుకోండి అని చెప్పలేం. సో అందుకే ఇండియా దగ్గర యుఎస్ డాలర్స్ అన్నవి ఉండాలి. సో ఆ డాలర్స్ అన్నవి ఎలా వస్తాయి ఇండియాకి? ఎక్స్పోర్ట్స్, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్, ఐటీ కంపెనీస్ అండ్ ఎన్ఆర్ఐస్. ఇలానే ఇండియా దగ్గర డాలర్స్ రిజర్వ్ ఉంటాయి. దాన్నే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటారు. సో సింపుల్గా చెప్పాలి అంటే, ఏ కంట్రీ నుంచి మనం గోల్డ్, ఆయిల్ దేనైనా ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే కూడా వాళ్ళకి డాలర్స్లోనే పే చేయాలి. సో మన దగ్గర ఉన్న రిజర్వ్ డాలర్స్ ఎక్స్చేంజ్లో కొన్ని వెళ్తాయి, అండ్ దాని తర్వాత గోల్డ్ కావాలన్నా కూడా కొన్ని డాలర్స్ స్పెండ్ చేయాలి, చాలా డాలర్స్ స్పెండ్ చేయాలి. అండ్ దెన్ ఫ్యూయల్ కోసం, ఆయిల్ కోసం, ఎవ్రీథింగ్. సో ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు ద డాలర్. సో ఇప్పుడు కరెంట్గా జరుగుతున్న ఆయిల్ ఇంపోర్ట్స్, గోల్డ్ ఇంపోర్ట్స్ అండ్ ఫారిన్ ట్రిప్స్ వచ్చేసి మాట్లాడితే, మోస్ట్లీ $123 బిలియన్ ఆయిల్కి మనం స్పెండ్ చేస్తున్నాం. అండ్ గోల్డ్ ఇంపోర్ట్స్ వచ్చేసి $72 బిలియన్. అండ్ ఇండియన్స్ ఫారిన్ ట్రిప్ స్పెండింగ్ వచ్చేసి $31.7 బిలియన్. ఆబ్వియస్లీ రూపీ కూడా వీకెన్ అయిపోయింది. అప్పుడెప్పుడో 81-82 రూపీస్ ఉంది, అండ్ దెన్ ఇప్పుడు వచ్చేసి 93 రూపీస్కి వచ్చేసింది. సో ఇండైరెక్ట్లీ పెట్రోల్ ప్రైజెస్ పెరిగాయి, అండ్ ఇంపోర్టెడ్ ప్రోడక్ట్స్ కాస్ట్లీ అవుతున్నాయి. ఇన్ఫ్లేషన్ ఎలాగో ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. సో అందుకే గవర్నమెంట్ ఇమీడియట్గా కట్ చేయగలిగిన ఏరియాస్ మీద ఫోకస్ చేస్తుంది. సో ఈ 3 థింగ్స్: ఫ్యూయల్ యూసేజ్, అండ్ గోల్డ్ ఇంపోర్ట్స్, ఫారిన్ ట్రావెల్. ఇప్పుడు ఆ 3 గురించి మాట్లాడుకుందాం. గోల్డ్ అంటే ఇండియన్స్కి అదొక ఎమోషన్. ఏ ఫెస్టివల్ అయినా, ఏ పండుగ వచ్చేసినా గోల్డ్ అనేది ఖచ్చితంగా బై చేయడానికి చూస్తాం. చిన్న ఫంక్షన్ జరిగినా గోల్డ్ పెట్టాలనుకుంటాం, అండ్ పెళ్లి జరిగినా గోల్డ్ కొనాలనుకుంటాం. కానీ ఇండియాలో గోల్డ్ అనేది బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నది. సో ద థింగ్ ఈజ్, మనం ఒకవేళ గోల్డ్ కొంటే డాలర్స్ అనేవి కూడా బయట కంట్రీస్కి వెళ్ళిపోతాయి. సో క్రోడ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ గోల్డ్ కొనడం రెడ్యూస్ చేస్తే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అమౌంట్ సేవ్ అవుతుంది. ఫారిన్ ట్రిప్లో కూడా లాజిక్ సేమ్. ఇండియాలో ట్రావెల్ చేస్తే మన ఎకానమీలోనే మన మనీ అన్నది సర్క్యులేట్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, వర్క్ ఫ్రమ్ హోమ్ సజెషన్ కూడా ఫ్యూయల్ సేవ్ చేయడానికి. ఇండియాలో క్రోడ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాటిల్లో కుదిరినంత వరకు చాలామంది ఎంప్లాయీస్ ఆఫీస్ కమ్యూట్ అవాయిడ్ చేస్తే ఫ్యూయల్ అనేది చాలా వరకు సేవ్ చేయొచ్చు. ఫ్యూయల్ డిమాండ్ తగ్గితే ఇంపోర్ట్స్ కూడా కొద్దిగా రెడ్యూస్ అవుతాయి. ఇండియా స్ట్రాంగ్ కంట్రీ కదా, ఏ ప్రాబ్లం ఉండదని మనం అనుకోవచ్చు. కానీ శ్రీలంక, పాకిస్తాన్లా మాత్రం అవ్వదు, దట్ ఈస్ గ్యారంటీ. అలా అని చెప్పేసి వార్నింగ్స్ని ఇగ్నోర్ చేయలేం కదా. ఎగ్జాంపుల్, శ్రీలంకని తీసుకున్నాం. శ్రీలంకలో ఫోరెక్స్ రిజర్వ్స్ కొలాప్స్ అయ్యాక అక్కడ ఫ్యూయల్ షార్టేజ్ వచ్చింది. ఆ కంట్రీ సిచ్యువేషన్ ఎలా ఉండిందో మనం కూడా చూసాం. కానీ ఓవరాల్గా కొన్ని మాత్రం నిజం. ఎకనామిక్ క్రైసిస్ అన్నది నిజం. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఫ్యూయల్ ప్రైసెస్ పెరిగిపోయాయి, ఎల్పిజి షార్టేజ్ కూడా చూస్తున్నాం, అండ్ టిఫిన్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవ్వడం మనకే కనబడుతుంది. సో ఫైనల్గా ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాం: బ్లైండ్గా గవర్నమెంట్ని ట్రస్ట్ చేయాలన్నది అక్కర్లేదు, కానీ సిచ్యువేషన్ని అర్థం చేసుకొని ఇన్ఫార్మ్డ్ డిసిజన్స్ తీసుకోవడం అన్నది అవసరం. మీ సైడ్ నుంచి పాసిబుల్ అయితే అన్నెసెసరీ ట్రావెల్ అనేది తగ్గించండి. వీ కెన్ యూజ్ మెట్రో ఆర్ ఎనీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే. ఆర్ 1-2 కిలోమీటర్స్ అయితే విల్ ట్రై సైకిల్
ఆర్ వాక్, అది కూడా మనకు మంచిదే. గోల్డ్ పర్చేస్ కూడా పోస్ట్‌పోన్ చేయగలిగితే ఆలోచించండి. ఎందుకు అంటే అన్నిటికి ఒకటే రీజన్. గ్లోబల్ ఇష్యూస్ డైరెక్ట్‌గా మన డైలీ లైఫ్‌ని అయితే ఎఫెక్ట్ చేస్తుంది. అది మనకు కనబడుతుంది. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.